మంత్రి కాకుండా సీఎం అవుతాట. నాకు అడుక్కోవడం రాదు, మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మినిస్టర్ పదవి ఇవ్వండి, లాక్కునే దాకా చూడొద్దట. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిరట. ఇది ఒక్కసారి మనం చూడాలి. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆగండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయండి అంటే, మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అది ఆయన మాటలు. సో నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతా. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలట. నేను త్వరలో మంత్రిని అవుతా, లేకపోతే ముఖ్యమంత్రి అవుతాట. మీరు మునుగోడు చూసుకోండి, నేను తెలంగాణ చూసుకుంటాట. మర్యాదగా నాకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే నేనే లాక్కుంటాట. పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాపం ఆయన పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. చాలా సీనియర్ నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చాలా సీనియర్ నాయకులు పార్టీలో. అసలు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు పార్టీని మోసారు. సో ఆయన అనూహ్యంగా బీజేపీకి వెళ్ళి పోటీ చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ యథాతథిగా సొంత గూటికి వచ్చిన వ్యక్తి, మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడి గెలిచిన వ్యక్తి. సో మునుగోడు ప్రజల్లో రాజగోపాల్ రెడ్డి గురించి చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కడ కూడా నెగిటివ్ అయితే వినపడదు ఆయన గురించి. నేను కూడా గ్రౌండ్లో తిరిగిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా. కానీ మరి అలాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెడతా ఉంది పార్టీ? అలాంటి నాయకుడిని ఎందుకు పక్కన పెడతా ఉంది? మరి ఇలాంటి నాయకులే కదా ఇప్పుడు కేడర్కి అవసరం. క్యాబినెట్కి కూడా ఇలాంటి నాయకులు చాలా అవసరం ఉంది. మరి ఎందుకు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమి ఇప్పుడు ఈ మధ్యన పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి కాదు. ఆయన లంగా దొంగ అనే ఇవైతే ఎక్కడా లేవు కదా. మరి ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేయట్లే కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ కొడుక్కి, అందరికీ పదవులు ఇచ్చిన పరిస్థితే కదా. మరి అలాంటప్పుడు ఆయనకి ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళకంటే, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కంటే మంచి నాయకుడే కదా ఈయన, మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడే కదా తెలంగాణలో. మరి ఎందుకు ఇవ్వట్లే ఆయనకి? మరి ఏం కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ? మరి ఆయనకి ఇస్తే మీకేంటి ఇబ్బంది? అంటే ఆయనకి ఇస్తే ఇంకా మీ సీట్లు ఉండే పరిస్థితి లేదు అనే కాడికి మీరు డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. మరి ఆయన మొదటిగా ఆయనకి ఇచ్చిన హామీని మీరు నెరవేర్చే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెన్స్ కూడా చాలా భయం కలిగిస్తూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు దీని మీద సైలెంట్గా ఉన్నాడు? తమ్ముడు గురించి ఎందుకు కడగట్లేదంటే మరి ఆయన ఏమన్నా కాంగ్రెస్ ట్రాప్లో ఉన్నాడా, రేవంత్ రెడ్డి ట్రాప్లో ఉన్నాడనే అర్థం కావట్లేదు. సో ఆయన అడుగుతున్నది కూడా వాస్తవమే, ఇవ్వచ్చు. ఆయనకి మినిస్టర్ ఇచ్చే అర్హత, పూర్తి అర్హత ఉంది ఆయనకి. చాలా మంది ఇప్పుడు మినిస్టర్లు ఉన్నారు, అర్హత లేని వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు చాలా మందికి. ఇప్పుడు మినిస్టర్ పదవులు చాలా అర్హత లేని వాళ్ళకి చాలా ఎక్కువ కల్పించారు మీరు ఇప్పటిదాకా. మరి అలాంటిది అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి నొప్పే ఉంది మనకి. ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటే కదా రేపు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే కదా బలం. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే పక్కదాని నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ, వలసలు వచ్చిన వాళ్ళకి మనం మినిస్టర్ పదవులు ఇచ్చినాం కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రేపు ఒకవేళ బీఆర్ఎస్ గనక ఎక్కువ ఆశ చూపించి మీరు ఇక్కడికి రండి ఇంకా కీలకమైన పదవులు ఇస్తామంటే హ్యాపీగా జంప్ అవుతారు. ఈ పార్టీలోకి జంప్ అయిన వాళ్ళు ఆ పార్టీలోకి జంపడం పెద్ద విశేషమేం కాదు. కానీ నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కావాలి పార్టీకి. సో అలాంటి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ కూడా. అంతే తప్పితే మనమేదో
ఏ వలస వచ్చిన వాళ్ళకో లేకపోతే డబ్బాస చూపించిన వాళ్ళకో మనం మినిస్టర్ పదవులు ఇస్తే రేపు ఇట్లాంటి నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని తిరగబడే స్థాయి వస్తుంది. మరొక కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అవుతుంది ఇక తెలంగాణలో. అసలు కాంగ్రెస్ పార్టీ కొసరు కాంగ్రెస్ పార్టీ అని మొన్న ఏదో వార్తలు వచ్చినాయి కదా, ఇట్లాంటి స్థాయికి వచ్చేస్తారు. నికాస్ అయిన కాంగ్రెస్ వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు, డమ్మీలందరూ ఒకవైపు ఉంటారు, పోటీ ఉంటుంది ఇక ఇద్దరి మధ్యలో. రెండు కాంగ్రెస్ పార్టీలే ఇట్లాంటి కాడికి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఆలోచించుకోవాలి. ఇప్పుడు అధిష్టానం కూడా దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.